హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి లౌజుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియోలోని చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటున్నాను. చూడండి, పీసెస్ లాగా చాలా బాగా వచ్చిందండి. శ్రావణ మాసంలో అమ్మవారికి కొట్టుకున్నటువంటి కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా కొబ్బరి లౌజ్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది బెల్లంతో చేశానండి. మీరు సేమ్ ప్రాసెస్ కావాలనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళి వీడియోని పూర్తిగా చూసేయండి. దానికోసం నేను ఇక్కడ మరీ లేతది కాకుండా మరీ ముదరది కాకుండా మీడియంగా ఉన్న ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా అయితే తీసేసుకున్నానండి. దాని పెంకులు అయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి వైట్ కలర్ పార్ట్ అయితే ఉంటుంది కదండి, బ్లాక్ కలర్ పార్ట్, అదంతా కూడా ఇలా మనం ఆలుగడ్డ తొక్క తీసుకునేది ఉంటుంది కదండి, దాంతో శుభ్రంగా తొక్క తీసేసుకొని మీకు వీలైనంత చిన్న పీసెస్గా ఇక్కడ కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మొత్తం కొబ్బరినంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా దీన్ని కొబ్బరి తురుము కింద అయితే మనం మిక్సీ చేసుకోవాలండి. అక్కడక్కడ చిన్న ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదండి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తురుము అంతా కూడాను ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మనం కొబ్బరి తురుము ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో బెల్లం కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. అందుకోసం ఇక్కడ నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి మొత్తాన్ని మంచిగా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము మొత్తాన్ని వేసుకొని కొబ్బరి తురుమును అయితే 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరిలో ఉన్న చెమ్మతనం మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరిని అయితే పక్కకు తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే స్టవ్ మీద మళ్ళీ అదే పాన్ పెట్టుకొని మనం ఎంతైతే కొబ్బరి తురుము తీసుకున్నామో అంతే బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ జస్ట్ కరగటానికి వేసుకుంటే సరిపోతుంది. మీరు పంచదార తీసుకున్నా కూడా సేమ్ అంతే క్వాంటిటీలో వేసుకోవాలండి. కానీ పంచదార కన్నా బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి. ఇలా ఒక మరిగి వచ్చిన తర్వాత మనం దాంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా ఈ బెల్లం మిశ్రమంలో వేసేసుకొని బెల్లం ఇంకా కొబ్బరి కూడా రెండు కలిపి మంచిగా ఉడకాలండి. ఒక 5 నుంచి 6 నిమిషాలు టైం అయినా పడుతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఇద్దరిని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ తీస్తూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి కొంచెం కొబ్బరి తురుము తీసి అది పక్కన వేసుకొని చల్లారిన తర్వాత బాల్ లాగా చేసుకొని చూడాలండి. మనకి కరెక్ట్గా బాల్ లాగా కనుక అయితే మనకి ఇది కన్సిస్టెన్సీ వచ్చినట్టే అండి. ఇప్పుడైతే నేను కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. అది బాగా చల్లారిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఉండలా అయితే అయ్యింది, కానీ ఇలా విరిపేటప్పుడు కొంచెం ఇంకా సరిగా విరగట్లేదండి. అందుకోసం నేను ఇంకొక 2-3 నిమిషాలు అయితే దీన్ని మూత పెట్టి కుక్ చేసుకున్నాను. చూడండి, చాలా వరకు దగ్గరగా అయిపోయి గట్టిగా అయిపోయింది కదండి. మనకి ఇది ప్యాన్ నుంచి అయితే ఈ విధంగా సపరేట్ అయిపోవాలి. చూడండి, ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ట్రేకి కొంచెం నెయ్యిని వేసుకొని కరిగించుకున్న నెయ్యి మొత్తం అప్లై చేసుకున్నానండి. తర్వాత దీన్ని అయితే మనం ఒక గిన్నె ఉంటుంది కదా, గిన్నెకి ఆయిల్ రాసి నెయ్యి కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. మనకి చెయ్యి కూడా కాలదు. ఇలా వేడి మీద ఉన్నప్పుడు ఇలాంటి దాంతో మనం ఇలా మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్లో లైన్స్ కింద డ్రా వేసేసుకుంటే అప్పుడు చల్లారిన తర్వాత మనకి ఈజీగా కట్ చేసి ఎలా విరుపుకుంటే అలా వచ్చేస్తాయండి. ఇది ఒక 1/2 అవర్ తర్వాత పూర్తిగా చల్లారిపోయిందండి. చాక్తో అయితే ఇలా సైడ్స్ అన్నీ కూడా తీసేసుకొని ఒకసారి ప్లేట్ మీద పెట్టి ఇలా తడితే కనుక ఈజీగా వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు మనం ఎలా విరిపితే అలా విరుగుతుందండి ఈ కొబ్బరి లౌజు అనేది. చూసారు కదా, కొబ్బరి ఇంకా బెల్లం ఉన్నప్పుడు మీరు ఇలా కనుక ప్రిపేర్ చేసి పెడితే
పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొబ్బరి లౌజు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఉడికేటప్పుడే కొంచెం టైం తీసుకుంటుందండి, కానీ నిదానంగా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ కొబ్బరి లౌజు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.